పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత మనం వెపనరీ సిస్టమ్స్లో ఇంకొక ముందడుగేసామని చెప్పుకోవచ్చు. సో, ఇది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అయినప్పటికీ కూడా ఇదొక బ్యాక్ బోన్‌గా ఉంటుంది ఇండియన్ నేవీకి. రాఫెల్ ఫైటర్ జెట్స్‌ని ఒక 26 రాఫెల్ ఫైటర్ జెట్స్ ఎం వేరియంట్స్‌ని మనం పర్చేజ్ చేస్తున్నాం. ఎం అంటే మెరైన్ వేరియంట్ అనమాట. అంటే ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ కారియర్స్ ఉన్నాయండి మన దగ్గర. అంటే యుద్ధ విమాన వాహక నౌక అంటారు దీన్ని. అంటే యుద్ధ విమానాలను ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి తీసుకెళ్ళేవన్నమాట. వీటిల్లో ఫిట్ అయ్యేటట్టు మన నేవీ కోసం ఎం వేరియంట్ అనే రాఫెల్ జెట్ ఫైటర్ జెట్స్‌ని 64,000 కోట్ల రూపాయలతో ఒక 26 రాఫెల్ ఎం ఫైటర్ జెట్స్‌ని మనం పర్చేజ్ చేస్తున్నాం. ఇవి 2028 మిడ్ నుంచి 2030 మధ్యలో మన చేతికొస్తాయి. ఈ 64,000 కోట్ల రూపాయల డీలు ఇంటర్ గవర్నమెంటల్ అగ్రిమెంట్ అనమాట. ఫ్రాన్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం వీటిని. ఫ్రాన్స్‌లోని దసాల్ట్ ఏవియేషన్ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మన దగ్గర ఒక టాప్ మిస్సైల్ ఉందండి, ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్. అంటే యుద్ధ విమానం ఎయిర్‌లోనే పేల్చేసేది, ఎయిర్ టు ఎయిర్. దీన్ని అస్త్రా మిస్సైల్ అంటారు. దీంట్లో 3 వేరియంట్స్ ఉన్నాయి, MK1, MK2, MK3. MK3 అప్రాక్సిమేట్గా 350 కిలోమీటర్స్ వరకు కూడా వెళ్ళగలుగుతుంది అనమాట. బియాండ్ విజువల్ రేంజ్ అస్త్రా ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ అంటారు దీన్ని. సో ఈ MK3నే గాంధీవా మిస్సైల్ అని కూడా అంటారు. దీన్ని రెట్రోఫిట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు ఈ రాఫెల్ ఎం వేరియంట్లో. దాంతో మనకు ఒక అడ్వాన్స్డ్ స్టేజ్కి వెళ్తాం అన్నమాట. ఈ అస్త్రా మిస్సైల్ని డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO డెవలప్ చేసింది. అంటే మనం అస్త్రా మిస్సైల్ని కూడా దీంట్లో రెట్రోఫిట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ మనం సుఖోయ్ 30 MKIలోను అండ్ లైట్ కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ తేజస్లోను ఈ ఫ్యూచర్ని మనం ప్రజెంట్ ఉపయోగిస్తున్నాం. అయితే రాఫెల్ ఫైటర్ జెట్ విషయానికి, ఎం వేరియంట్ విషయానికి కనుక మనం వచ్చినట్లయితే కీ స్పెసిఫికేషన్స్ కొన్ని చూస్తే ఇది 1850 కిలోమీటర్లు ఒకసారి ఫ్యూయల్ నింపితే 1850 కిలోమీటర్లు ఆగకుండా వెళ్తుందండి. ప్రతి గంటకి కూడా మ్యాక్ 1.8 స్పీడ్తో వెళ్తుంది. అంటే 1912 కిలోమీటర్లు వెళ్తుంది ప్రతి గంటకి కూడా. తర్వాత 50,000 అడుగుల ఎత్తులో ఇది ప్రయాణించగలుగుతుంది. దీంట్లో M88 ట్విన్ టర్బో ఇంజిన్ ఉపయోగించారు. దీంట్లో అడ్వాన్స్డ్ రేడార్ను ఉపయోగిస్తున్నారు. దీంట్లో మనం అస్త్రా మిసైల్ని, మైకా మిసైల్ని, స్కాల్ప్ మిసైల్ అనే అడ్వాన్స్డ్ మిసైల్స్ ఉపయోగించుకోవచ్చు. 30 mm కెనాన్ బుల్లెట్స్ని దీని నుంచి ఫైర్ చేయొచ్చు. ఇలాంటి అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉండటం వల్ల F-18 లాంటి అడ్వాన్స్డ్ ఎయిర్ క్రాఫ్ట్తో కూడా దీన్ని కంపారిజన్ చేయొచ్చు. అందుకే దీన్ని మనం పర్చేజ్ చేయటం జరిగింది.